దేవుడు మనల్ని ప్రేమించి మన ఆయుష్ను పొడిగించి మరొక దినాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు మనకు కల్పించి ఉన్నాడు. అదే రీతిగా ఈ ఉదయకాల సమయం నందు మరొకసారి ఆయన యొక్క కృపాసనం యొద్దకు సమీపించి ఆయన మాటలు వినటానికి వేకప్ వార్డ్ని దేవుడు ఈ ఉదయకాల సమయం నందు మనకు అనుగ్రహించినటువంటి కారణాన్ని బట్టి మరొకసారి ఆ దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి ఈ యొక్క వేకప్ వార్డ్ని వినుటకు ప్రభు యొక్క కృపాసమయకు సమీపించినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందను, నీ గొర్రెల మందను, మేకల మందను దీవించును. ఈ యొక్క లేఖన భాగమును మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇది ఒక ఆశీర్వచనం, ఇది ఒక దీవెన వచనం. ఈ యొక్క మరి వచనములో మనకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, అనేకమైనటువంటి దీవెనలు, వాస్తవంగా చెప్పాలంటే ఇంకా మనకు సాధ్యము కానిదంటూ ఏదీ లేదు. అటువంటి గొప్ప దీవెనలన్నిటినీ కూడా ఒక్కటని కాదండి, అనేక రీతులుగా దేవుడు మనల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదించి ఉద్యోగం, వ్యాపారం, ఇంకా ఏ రకములుగా అయితే మనం పనులు చేయబోతున్నాం వాటన్నిటిలో కూడా దేవుడు దీవించి వాడై ఉన్నాడు, ఆశీర్వదించి వాడై ఉన్నాడు అనేటువంటి గొప్ప విషయాన్ని ఇక్కడ దేవుడి యొక్క లేఖన భాగము ద్వారా మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క లేఖన భాగాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఈ యొక్క వచనాన్ని, దీవెనలను, ఈ ఆశీర్వాదాలను దేవుడు ఎవరికి అనుగ్రహించాడు అంటే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల యొక్క 2వ తరము వారికి దేవుడు ఈ యొక్క ఆజ్ఞలు, ఈ యొక్క దీవెన వచనాలను దేవుడు తెలియచేయటం జరుగుతుంది. 2వ తరము వారు అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఈ యొక్క అధ్యాయము ద్వితీయోపదేశ కాండము. మరి పరిశుద్ధ గ్రంథంలో మొదటి 5 పుస్తకాలను కూడా మనము పంచకాండములు అంటాము. దాన్ని మరి హెబ్రీ భాషలో తోరా అంటారు. ఇదే ధర్మశాస్త్రం అని కూడా పిలువబడుతూ ఉంటుంది. ఈ యొక్క 5 కాండాల్లో చివరి కాండము ద్వితీయోపదేశ కాండము. ద్వితీయ ఉపదేశ కాండము అనగా అర్థం ఏమిటంటే మరలా చేస్తున్నటువంటి ఉపదేశము, 2వసారి ఉపదేశము చేస్తున్నటువంటి మరి ఉపదేశమును ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఈ యొక్క ద్వితీయ ఉపదేశ కాండంలో మరలా మోషే దేవుడు వారి పట్ల ఇటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు, దేవుడు ఏ రీతిగా వారిని దీవించి వాడై ఉన్నాడు, దేవుడు ఏ రీతిగా వారిని ఆశీర్వదించి వాడై ఉన్నాడు, దేవుడు వారి పట్ల ఏ రీతిగా నిబంధన స్థిరపరిచి వాడై ఉన్నాడు, 1000 తరముల వరకు కృపచూపు వాడై ఉన్నాడు అని అనేక విషయాలు తెలియచేస్తూ దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క నియమాలు, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, ఎలా ఉండమంటున్నాడు, ఏమి తినమంటున్నాడు, వీటన్నిటినీ కూడా మరొకసారి రివీల్ చేస్తూ మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే ఐగుప్తులో బయలుదేరినటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా అరణ్యంలో రాలిపోవటం జరిగింది. ఐగుప్తులోనున్నప్పుడు ఎవరైతే దేవునికి మొరపెట్టారో, ఎవరైతే మూలుగులతో దేవునికి విజ్ఞాపన చేశారో వారందరూ కూడా అరణ్యంలో చనిపోవటం జరిగింది. కారణం ఏమిటంటే దేవుడు వారికి ఇస్తానన్నటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశం వైపు దేవుడు వారిని దీవిస్తానని, దేవుడు వారిని ఆశీర్వదిస్తానని, వారిని గొప్ప చేస్తానని దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ ఆశీర్వచనాలు, ఆ దీవెన వచనాలను గురించి వారు ఆలోచించకుండా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి అవిధేయులై దేవునికి వ్యతిరేకంగా వారు జీవిస్తూ దేవుని యొక్క నిబంధనలో వారు నిలిచి ఉండకపోవటం వలన ఆ యొక్క ఐగుప్తులో బయలుదేరినటువంటి జనులందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు. వారికి పుట్టినటువంటి బిడ్డలు ఇప్పుడు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకొనబోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో ఈ మాటలను మోషే మరి ఎక్కడ తెలియచేస్తున్నాడు అంటే యోర్దాను నది
ఇద్దరిన, అంటే యోర్దాను నదికి యువతల, అంటే యోర్దాను నది దాటితే ఇంకా వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళిపోతారు, అనగా వాగ్దత్త దేశంలోనికి వాళ్ళు ప్రవేశిస్తారు. కాబట్టి ఆ యొక్క యోర్దాను నదికి యువతల చివరికి మోషేకి కూడా దేవుడు ఆ యొక్క యోర్దాను నది దాటి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళటానికి దేవుడు మరి మోషేకు కూడా దేవుడు అనుమతి ఇవ్వలేదు. అందుచేత మోషే వారందరికీ మరొక్కసారి దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క గొప్ప ప్రణాళికను, దేవుడు తన ప్రజల పట్ల మరి ఎటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఎటువంటి దీవెనలు, ఎటువంటి ఆశీర్వాదాలను ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, ఏ రీతిగా వారితో నిబంధన స్థిరపరచాలనుకుంటున్నాడు, 1000 తరాల వరకు కూడా మరి తన యొక్క నిబంధన స్థిరపరిచి కృప చూపాలని మరి వారి కొరకు ఎటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు, వాటన్నిటినీ కూడా మోషే మరొక్కసారి ఆ అరణ్యములో రాలిపోయినటువంటి వారి యొక్క సంతానమైనటువంటి 2వ తరము వారికి ఈ యొక్క మాటలను తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క మాటలను ఎవరికి తెలియచేస్తున్నారంటే అరణ్యంలో పుట్టినటువంటి వారు, ఐగుప్తులో పుట్టినటువంటి వారు దాదాపుగా అందరూ చనిపోయారు. ఒక కాలేబు, యెహోషువ తప్ప మిగిలినటువంటి వారందరూ కూడా మరి దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడిస్తాననేటువంటి గొప్ప వాగ్దానాలను, దేవుడిస్తానటువంటి ఆశీర్వచనాలను, దీవెనలు వీటన్నిటినీ పట్టించుకోకుండా తాత్కాలికమైనటువంటి వాటి యందు మరి లక్ష్యం ఉంచి ఆహారం కొరకు, నీరు కొరకు, వస్త్రాల కోసం మరి వీటి కొరకు ఏడ్చి దేవుని శోధించి దేవుని నమ్మక వారందరూ కూడా అరణ్యంలోనే వారందరూ రాలిపోవటం, ఆ యొక్క వాగ్దత్త దేశంలోనికి వారందరూ కూడా ప్రవేశించలేకపోయారు. కాబట్టి వారి పిల్లలకు, అరణ్యంలో పుట్టినటువంటి ఈ పిల్లలకు మరి ఐగుప్తులో ఉన్నటువంటి అనుభవం వీరికి తెలియదు. ఐగుప్తులో వారు ఏ రీతిగా శ్రమలు అనుభవించారో వీరికి తెలియదు. ఐగుప్తులో నుంచి విడుదల పొంది వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడటాన్ని వీళ్ళు విన్నారు కానీ చూచినటువంటి వారు కాదు. అంటే దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యాలను గురించి వీళ్ళు వీరి పితరుల ద్వారా విన్నటువంటి వారే కానీ పరిపూర్ణంగా వారి పితరుల వలె ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు చేసిన అద్భుతాలను, ఆ యొక్క ఐగుప్తులో నుంచి తీసుకుని వస్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయటాన్ని, ఈ యొక్క అద్భుతాలన్నిటినీ కూడా వీరు చూసినటువంటి వారు కాదు. కాబట్టి ఈ యొక్క జనాంగానికి మరలా దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మోషే గుర్తు చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క ప్రజలు అయినటువంటి వారు ఎవరికైతే ఈ యొక్క ఆశీర్వచనాలు తెలియజేస్తున్నారో వారందరూ కూడా దాదాపుగా మరి 40 సంవత్సరముల కంటే తక్కువ వయసు కలిగినటువంటి వారు. కారణం ఏమిటంటే ఇశ్రాయేలు అరణ్యంలో ప్రయాణం చేసినటువంటి కాలం ఎంత అంటే 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో ఐగుప్తులో బయలుదేరినటువంటి వారందరూ చనిపోయారు. వీరందరూ అరణ్యంలో పుట్టినటువంటి వారు కనుక దాదాపుగా వీళ్ళలో ఎక్కువ మందికి 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినటువంటి వారు. వీరికి మరి ఈ యొక్క విషయాలను మరొక్కసారి గుర్తు చేస్తూ ద్వితీయ ఉపదేశము, రెండవసారి వారికి దేవుని యొక్క ఉపదేశమును, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు, నిబంధనలు, ఆశీర్వాదాలు, మరి దీవెన వచనాలు ఇవన్నింటినీ కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి యొక్క వచనంలో మనం చూసినప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదనని నీ పితరులో ప్రమాణం చేసిన దేశంలో గర్భఫలమును, భూఫలమును, ద్రాక్షారసమును, నూనెను, పశువుల మందును, గొర్రెల మందును, మేకల మందును దీవించును అని అంటున్నారు. ఇంకా కిందకు వెళితే ఎన్నో ఆశీర్వాదాలండి, ఒకటి కాదండి, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు వారికి నేను ఇవ్వబోతున్నాను. మీ పట్ల నేను ఇటువంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాను. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి అక్కడ స్థిరపరిచి మిమ్మల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదించి మీకు లోటు అనేది లేకుండా మిమ్మల్ని గొప్ప జనముగా చేసి ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరికంటే మిమ్మలను గొప్పగా చేసి, దేశములన్నిటికంటే మీ దేశమును గొప్పగా చేసి మిమ్మలను ఒక రోల్ మోడల్గా చేసి, దేవుణ్ణి కలిగినటువంటి వీరు ఎంతటి ధన్యులు, వీరు దేవుడే నిజమైనటువంటి దేవుడు, ఈ దేవుని ఆశ్రయించినటువంటి జనులందరూ కూడా ధన్యులు, ఈ దేవుని యొక్క ఆశీర్వచనమును పొందినటువంటి వారు మరి ఎంత గొప్పగా ఉంటారు, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియచేయాలని దేవుడు వీరి పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. అందుచేతనే దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చాడు, వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వారికి దేవుడు మరి ఆశీర్వచనాలను, దీవెన వచనాలను ఈ యొక్క వచనంలో తెలియచేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం.
దేవుడు వారి పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అందుకనే ప్రవక్త అయినటువంటి యిర్మీయా 29వ అధ్యాయం 11వ వచనంలో వారికి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. వారు దేవుడి యొక్క ప్రణాళికను మరిచిపోయి చెరలో ఉన్నప్పుడు, ఆ యొక్క చెరలో అనేక బాధలు వారు అనుభవిస్తున్నప్పుడు మరొకసారి దేవుని యొక్క ప్రణాళికను అక్కడ ప్రవక్త అయినటువంటి యిర్మీయా కూడా గుర్తు చేస్తున్నాడు. నిన్ను గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి రాబో కాలమందు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి ఏమాత్రము కూడా కాదు అని మరి ప్రవక్త అయినటువంటి యిర్మీయా మరలా వారిని మేల్కొల్పుతున్నాడు, వారిని పులుకొల్పుతున్నాడు. వారికి దేవుని యొక్క గొప్ప ప్రణాళికను మరొకసారి అక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుడు తన ప్రజలైనటువంటి వారి పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. అది ఎంత గొప్ప ప్రణాళిక అంటే మనము ఊహించలేనంత గొప్ప ప్రణాళిక. ఆయన తన ప్రజలైనటువంటి వారిని దీవించి ఆశీర్వదించి అందరికంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలని దేవుడు ఎప్పుడూ ఆశపడుతూ ఉంటాడు. తన ప్రజలు అన్నింటిలో కూడా అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు అందరికంటే ఉన్నతమైనటువంటి వాడు, ఉన్నత స్థలములో నివసించేటువంటి వాడు. ఆయన ఆలోచనలు గొప్పవి, ఆయన ప్రణాళిక గొప్పది. ఆయన గొప్పగా దీవించేవాడు, ఆశీర్వదించేటువంటి వాడు. కాబట్టి ఉదయకాల సమయం నందు ఇశ్రాయేలీయులకు దేవుడిస్తున్నటువంటి ఈ ఆశీర్వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అంటే, కేవలం ఇశ్రాయేలు పట్ల మాత్రమే కాదు, తన నామమెరిగినటువంటి వారికి, తన కుమారుడైన యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము చేత కడగబడి ఆయన యొక్క గొప్ప త్యాగాన్ని ఒప్పుకొని ఆయన నిబంధనలో నిలిచి ఉండి దేవుని ప్రజలుగా ఉండటానికి ఇష్టపడినట్లయితే, ఒకప్పుడైతే ఇశ్రాయేలీయులకే ఆయన దేవుడు, అన్ని జనులకు దేవుడిగా ఆయన ఉండలేదు. కానీ ఈనాడైతే ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. వాస్తవంగా మన అందరము కూడా అన్ని జనులమే. అన్ని జనులుగా ఉన్నప్పటికీ కూడా మన పట్ల దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. వారికి ఇచ్చినటువంటి దీవెనలు, వారికి ఇచ్చినటువంటి ఆశీర్వచనాలను మనకి కూడా దేవుడు ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియచేస్తున్నాడంటే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెన్ని తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. యేసుక్రీస్తు కంటే దేవునికి గొప్పది ఏది లేదండి. ఆయన కుమారుడినే, ఆయన సొంత కుమారుడిని అనుగ్రహించటానికి దేవుడు ఏమాత్రం వెనుకాడనప్పుడు మనల్ని దీవించటానికి, మనల్ని ఆశీర్వదించటానికి, మనకున్న సమస్యలను తొలగించటానికి, మనల్ని స్వస్థపరచటానికి, మనతో నిబంధనను స్థిరపరచటానికి, 1000 తరములు మనతో మరి కృప చూపటానికి దేవుడు ఏమాత్రం వెనుకాడేవాడు కాదండి. ఇవేవి కూడా గొప్పవి కాదు. ప్రభువైన యేసుక్రీస్తు కంటే ఏ ఆశీర్వాదము కూడా దేవుని దృష్టిలో గొప్పది కాదు. దేవుని దృష్టిలో గొప్పది ఏదైనా ఉన్నదంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. అటువంటి సొంత కుమారుడినే మనకివ్వటానికి దేవుడు ఏమాత్రము వెనుదీయనప్పుడు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించడు అని మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనందరినీ కూడా మేల్కొల్పుతున్నాడు. దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు అని మనందరినీ మరొక్కసారి మేల్కొల్పుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయం నందు ఈ యొక్క వేకప్ వాడిని వీక్షించుచున్నటువంటి వారు మీరు ఎవరైనప్పటికీ కూడా మరి దేవుడు మీ పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవుడు మీను దీవించటానికి, ఆశీర్వదించటానికే ప్రభువైన యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే, నశించినటువంటి మనలను వెదకి రక్షించటానికి, దీవించటానికి, ఆశీర్వదించటానికి, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వటానికే ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడండి. ఆయన కుమారుడి కంటే ఏది ఎక్కువ కాదు. ఆనాడు ఇశ్రాయేలును దేవుడు ఏ రీతిగా ఏర్పాటు చేసుకొని ప్రపంచంలో అందరికంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచి వారి ద్వారా దేవుడు తన్ను మహిమపరుచుకోవాలి. వారిని చూచినటువంటి వారందరూ కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని వీరు ధన్యులు, వీరు కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు అని ఆయన యందు మరి గొప్ప ఆశ కలిగి వారు కూడా దేవుని తట్టు తిరగాలని వారి పట్ల గొప్ప ప్రణాళికను ఏ రీతిగా అయితే కలిగి ఉన్నాడో, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమందు కడగబడినటువంటి మన పట్ల కూడా గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి వాడు. ఆయన మార్పు చెందినటువంటి వాడు. ఆయన ఆలోచనలు మారవు, ఆయన తలంపులు మారవు, ఆయన ఉద్దేశాలు మారవు.
ఆయన ఆ ప్రజల పట్ల ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఈరోజు మన పట్ల అంతకంటే ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. ప్రియులరా, ఆలోచించండి. వారికైతే పాలు తేనెలు ప్రవహించే భూ సంబంధమైన దేశాన్ని ఇస్తానన్నాడు, కానీ మనకైతే పరలోక సంబంధమైన దేశము, మన కొరకు ఆ పరలోకాన్ని ఆయన నిర్మాణం చేస్తూ ఉన్నాడు. నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణాన్ని మన కొరకు నిర్మాణం చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మరి గొప్ప ప్రణాళికను మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు కనుక మరి ఈ ఉదయకాల సమయం నందు ఆయన నిబంధనలో నిలిచి ఉండటానికి, ఆయన కృపను పొందటానికి 1000 తరముల వరకు కూడా ఆయన కృప చూపేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి దీవించి నీకు కలిగినటువంటి సమస్తమైనటువంటి వాటిలో కూడా గొప్ప దీవెనలో ఆశీర్వాదాలు పొందటాలని ఆశపడుతున్నట్లయితే ప్రభునందు విశ్వాసమును కోల్పోవద్దు. తాత్కాలికంగా అవసరమును బట్టి కొన్ని శ్రమలు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. పేతురు పత్రికలో తెలియచేస్తున్నారు, యాకోబు పత్రికలో తెలియచేస్తున్నారు. అవసరమును బట్టి కొన్ని శ్రమలు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. విశ్వాస ప్రయాణంలో ఇశ్రాయేలీయులు ముందుకు వెళుతున్నప్పుడు, ఆ వాగ్దత్త భూమిలోనికి వెళ్ళటానికి వారు ముందుకు వెళుతున్నప్పుడు ఈ లోకం వలన వారు ఎన్నో శ్రమల్లో అనుభవించారు. కానీ ఆ శ్రమల్లో ఎక్కడా వాడు చిక్కబడలేదు, ఎక్కడ విడవబడలేదు, ఎక్కడ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ప్రతి సమస్యలో నుంచి, ప్రతి శోధనలో నుంచి దేవుడు వారిని విడిపిస్తూ ముందుకు నడిపిస్తూ వచ్చాడు. వారి ఎదుటనున్న ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, వారి ఎదుటనున్నటువంటి యోర్దాను నదిని చీల్చాడు. వారి ఎదురుగా వచ్చినటువంటి శత్రువులందరి మీద వారికి విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈరోజు మన యొక్క జీవితము కూడా ఆ రీతిగానే మన పక్షముగా కూడా మన విశ్వాస యాత్రలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మనము దేవుని యొక్క గొప్ప దీవెనలు ఆశీర్వచనములు మరి పొందాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఆ దీవెనల వైపు ఆశీర్వచనముల వైపు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, వాటిని పొందాలని వాటి కొరకు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ లోకం వల్ల మనము కూడా అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తుంది. అనేకమైన సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ తాత్కాలికమే. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడికి ఇది కష్టము అనేటువంటిది ఏది కూడా లేదు. కాబట్టి ఈ తాత్కాలికంగా వస్తున్నటువంటి ఈ శ్రమలను బట్టి, ఈ యొక్క ఇబ్బందులను బట్టి ఏమాత్రము కృంగిపోవద్దు. ఆయన అంటున్నాడు, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనేనని వారికి వాగ్దానం చేశాడు. వారికే కాదండి, ఈరోజు మనకి కూడా దేవుని వాగ్దానాలన్నీ కేవలం ఇశ్రాయేలీయులకు కాదు, ఈరోజు మనకి ఇచ్చాడు. ఈరోజు మనకి ఆ వాగ్దానాలన్నింటినీ కూడా తెలియచేస్తున్నాడు. ఈ మర్మము గొప్పదని ఎఫెసీ పత్రికలో చెప్తూ ఉన్నాడు. ఏమిటి ఆ మర్మం అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనందరము కూడా యూదులతో సమాన వారసులమై ఉన్నాం. వారితో పాటు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వచనాలన్నింటినీ కూడా మనము కూడా పొందటానికి మనందరము కూడా అర్హులమై ఉన్నాం. కారణం ఏమిటంటే, మన కొరకు ప్రభువు చేసినటువంటి కార్యము, మన కొరకు దిగి వచ్చి మన కొరకు ఆయన తన యొక్క రక్తాన్ని కార్చి ఆ రక్తము ద్వారా మనల్ని కడిగి మనలను ఇశ్రాయేలుతో సహపౌరులుగా చేసి అబ్రహాము సంతానముగా మార్చి మనందరము కూడా ఈ యొక్క వాగ్దానాలను పొందటానికి మనలను ఆయన అర్హులుగా చేశాడు. కాబట్టి మనందరము కూడా ఈ యొక్క వాగ్దానాలను పొందటానికి మనందరము కూడా అర్హులుగా ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయం నందు మరొక్కసారి దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనములో ఆ ఇశ్రాయేలీయులకు 2వ తరం వారికి ఏ రీతిగా అయితే దేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ వారి పట్ల దేవుడు ఎటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాలను గుర్తు చేస్తూ మరి ఈ యొక్క వేకప్ వాడికి ఈరోజు మనకు అనుగ్రహించినటువంటి ఈ వాక్యములో మరి ఏ ఆశీర్వచనాలు, ఏ దీవెన వచనాలను దేవుడు వారికి తెలియచేస్తూ వచ్చాడో అది వారికి మాత్రమే కాదు, ఈరోజు మనకి కూడా దేవుడు ఆ ఆశీర్వచనాలను ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఆశీర్వచనాన్ని వారొకసారి ధ్యానం చేసి ఈ యొక్క లేఖనమును, ఈ యొక్క ఆశీర్వచనమును ఒక వాగ్దానంగా తీసుకొని ఈ వాగ్దానాన్ని చేతపట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి విశ్వాసంతో ప్రార్థించి, ప్రభువా, ఆనాటి నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు నువ్వు వాగ్దానం చేసావు, మిమ్మల్ని ప్రేమించి నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, గొర్రెల మందలను, మేకల మందలను దీవించుడని, ఆ రీతిగానే సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు అని 15వ వచనంలో, యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి మరి నీ వెరిగినటువంటి ఐగుప్తులోనికి వారిని పంపిస్తాను, ఆ రోగములన్నిటిని నేను పంపిస్తాను అని మరి ఆ రోజు ఇశ్రాయేలుకు నీవు వాగ్దానం చేస్తూ వచ్చావు. ఇశ్రాయేలీయులకు గొప్పగా నీవు
మరి ప్రేమించావు, వారి పట్ల గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నావు, వారి యొక్క భవిష్యత్తును నీవు మార్చావు, వారిని తీసుకొచ్చాయి ఆ యొక్క పాలు తేనెల దేశంలో స్థిరపరిచావు, ఆ రీతిగా వారిని వృద్ధి చెందించావు, ప్రపంచంలో అన్ని దేశముల కంటే ఉన్నతమైనటువంటి దేశముగా వారిని నిలబెట్టావు. ప్రభువా, మా పట్ల కూడా అటువంటి గొప్ప ఉద్దేశాలని నీవు కలిగి ఉన్నావని నీ లేఖముల ద్వారా మరొకసారి మాకు తెలియచేస్తున్నావు కనుక మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని నీవు అందరికీ ప్రభువు, నీవు పక్షపాతి కానిటువంటి వాడువు, నీవు మార్పు చెందినటువంటి వాడువు అని దేవుని దగ్గరికి వెళ్ళి విశ్వాసముతో ప్రార్థించండి. విశ్వాసముతో ఆయన వైపు చూడండి. ఆయన వైపు చూసినటువంటి వారు ఎవ్వరూ కూడా సిగ్గుపడరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే మనం కోరుకున్నటువంటి వాటికి మరి సమాధానము వెంటనే మనం పొందకపోవచ్చునేమో, కానీ తప్పకుండా ఆయన మన మొరను ఆలకించి, మన ప్రార్థన ఆలకించి, మన సమస్యలో నుంచి విడుదల కలిగించి, మరి ఈ యొక్క ఉదయకాల సమయం నందు ఇచ్చినటువంటి ఈ ఆశీర్వచనాన్ని దేవుడు మన జీవితాల్లో నెరవేర్చడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ ఉదయకాల సమయం నందు దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప ఆశీర్వచనాన్ని వాగ్దానకంగా తీసుకొని దాన్ని చేతపట్టుకొని విశ్వాసంతో ప్రార్థించి ఆ ఆశీర్వచన ఫలమును అనుభవించడానికి మనందరము కూడా మరి సిద్ధపడాలని దేవుడి యొక్క మాటను మరొకసారి మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వచనమును బట్టి, దీవెన వచనమును బట్టి దేవుడిని మనందరము కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ వాక్యాన్ని చేత పట్టుకొని ముందుకు వెళదాం. అట్టి భాగ్యాన్ని దేవుడు ఈ మాటలు వినిచున్న మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయం నందు మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బలహీనమైనటువంటి మా పట్ల, అపవిత్రులమైనటువంటి అయోగ్యులమైనటువంటి మా పట్ల మీరు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నారని ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 13వ వచనం ద్వారా ఆనాటి ఇశ్రాయేల్ యొక్క 2వ తరముతో మీరు మాట్లాడినటువంటి రీతిగా ప్రభువా, తరతరములు మీరు మాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ప్రతి దినము కూడా మీరు మాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. మమ్మల్ని గుర్చినటువంటి ఉద్దేశించిన సంగతులు నీవు ఎరిగి ఉన్నావు. అవి రాబో కాలమందు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదని మీరు సెలవిస్తూ వచ్చారు ప్రభువా. అట్టి గొప్ప ప్రణాళికను మా పట్ల మీరు కలిగి ఉన్నందుకు వందనాలు. ఆ రీతిగా గొప్ప దీవెనలు, ఆశీర్వచనాలను నీవు మా కొరకు సిద్ధపరిచినందుకు వందనాలు. వాటన్నిటిని మేము పొందటానికి మేము ఓపికతో కనిపెట్టుకుని ప్రభువా నీ వైపు చూడటానికి సహాయం చేయండి. విశ్వాసంతో ముందుకు సాగిపోవటానికి సహాయం చేయండి. నీ సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనుతీకి సమర్పించినటువంటి నీవు సమస్తమును ఎందుకో అనుగ్రహించవు అని నీ యొక్క దాసుడు అపోస్తులైనటువంటి పౌలు మమ్మల్ని బలపరుస్తున్నాడు, మమ్మలను లేవనెత్తుతున్నాడు ప్రభువా. ఆ యొక్క గొప్ప వాక్యాన్ని బట్టి మమ్మల్ని ఉదయకాల సమయం నందు మరొకసారి మేలుకొల్పినందుకు నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇట్టి గొప్ప ఆశీర్వచనమును మాకు ఇవ్వటానికి సిద్ధముగానున్న నీ గొప్ప నామమును బట్టి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమును బట్టి నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.